ఇప్పుడు దేశమంతటా బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్ గురించి తెగ మాట్లాడేసుకుంటోంది. ప్రభాస్ లుక్ గురించి, పోరాట పటిమ గురించి కూడా జనాల్లో డిస్కషన్స్ బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మీడియా ఇంటరాక్షన్లలో కూడా బాగా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. కానీ 2 ఏళ్ల క్రితం బాహుబలి తొలి భాగం రిలీజ్ అయిన రోజున మాత్రం తాను షాక్ తినేశానని చెప్పాడు. బాహుబలి మిక్స్డ్ టాక్ రావడంతో జీర్ణించుకోలేకపోయినట్లు చెప్పాడు ప్రభాస్. నేను సహజంగా నా సినిమా రిలీజ్ రోజున ఊళ్ళోనే ఉండను. కానీ బాహుబలి విషయంలో రాజమౌళి తనయుడు కార్తికేయ పట్టుబట్టి మరీ నన్ను హైదరాబాద్ లో ఉంచాడు. మొదటి రోజున టాక్ చూసి మైండ్ బ్లాక్ అయింది. హిందీ వెర్షన్ కి సూపర్ టాక్ వచ్చినా తెలుగు వెర్షన్ కి మాత్రం ఎమోషన్స్ లేవంటూ జనాలు తేల్చేయడంతో ఏం మాట్లాడలేకపోయానని చెప్పాడు ప్రభాస్. రాజమౌళి గత చిత్రాలతో పోల్చి చూడడంతోనే ఇలా జరిగింది. రెండో రోజు తర్వాత జనాలు కనెక్ట్ అయ్యారు. ఈ మూవీని విడిగా చూడడం మొదలు పెట్టాక అప్పుడు కోలుకున్నాను అని చెప్పాడు ప్రభాస్. రాజమౌళి కూడా బాహుబలి 1 లో జస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే చేయడంతో ఎమోషన్స్ లేవు. కానీ బాహుబలి ది కంక్లూజన్ లో మాత్రం తన ఫ్యాన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాడు ప్రభాస్. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.